ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో ఈరోజు మనం మననం చేసుకుపోయేటువంటి అధ్యాయం మానవాళికి సంజీవుని లాంటిది. ఆరిపోయేటువంటి దీపానికి చమురు పోస్తే మళ్ళీ ఏ విధంగా అది అఖండంగా వెలుగుతుందో, అవయవాలన్నీ కూడా కృషించుకపోయి ఇక మరణమే శరణ్యం అన్నటువంటి వారిని బాబా ఏ విధంగా రక్షిస్తారనేటువంటి దానికి శ్రీ సాయి సచ్చరితలోని 13వ అధ్యాయం ఒక నిదర్శనం. 13వ అధ్యాయం ఎవరైతే పారాయణ చేస్తారో, ఎవరైతే 13వ అధ్యాయం పట్ల ప్రేమని కలిగి ఉంటారో వారికి ఎల్లవేళలా స్వస్థత చేకూరుతుంది. మీ శరీరానికి కానీ మనసుకు కానీ కలత వచ్చినప్పుడు ఈ అధ్యాయాన్ని పారాయణ చేయండి అని చెప్తాను నేను. ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు వాళ్ళ బంధువులకు సంబంధించి ఒక ఆయన క్యాన్సర్తో వెంటిలేటర్ పైకి వెళ్తే, మీరు 13వ అధ్యాయం పారాయణ చేయమన్నారు కదా, నేను చేస్తున్నాను, కానీ బాబా ఎందుకు అతన్ని వెంటిలేటర్ పైకి తీసుకెళ్లారు అని చెప్పి అడిగారు. నేను అన్నాను, అమ్మా ఖచ్చితంగా దానికి ఒక సమాధానం దొరుకుతుంది అని చెప్పాను. ఆమె ఏమనుకుందంటే 13వ అధ్యాయం పారాయణ చేస్తే అతను వెంటిలేటర్ నుంచి బయటికి వస్తాడని చెప్పి అని అనుకుంది. కానీ కొన్ని సందర్భాల్లో బాబా లెక్క వేరే ఉంటుంది. ఆయన 2 రోజుల తర్వాత మరణించారనేటువంటి విషయం డాక్టర్లు తెలియజేశారు. దాంతో ఈ కుటుంబ సభ్యులందరూ కూడా విచారంలోకి వెళ్ళిపోయారు, చాలా బాధలో ఉన్నారు. ఆ వారిని తీసుకొచ్చి హాల్లో వారి యొక్క పార్థివ దేహాన్ని పడుకోబెట్టారు. పడుకోబెట్టిన ఒక గంటన్నర తర్వాత ఆయన రోజు ఎంతో ప్రేమగా కొలుచుకునేటువంటి ఒక బాబా యొక్క చిత్రపటం ఉంది. ఆ చిత్రపటం ముందు ఫ్లవర్ హౌస్ ఉంది, అదేవిధంగా ఫోన్లు పెట్టి ఉన్నాయి, అన్నీ కూడా ఆ చిత్రపటానికి అడ్డుగా ఉన్నాయి. కానీ ఆ చిత్రపటాన్ని ఎవరో తోసివేసినట్టు ఆయన యొక్క పార్థివ దేహం వద్దకు వచ్చి అది గ్లాస్ పటాపంచలై పలిగిపోయి బాబా యొక్క చిత్రపటం అతని ఒళ్ళో పడింది. కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆందోళన కంగారులో ఉన్నారు. ఆవిడ తెల్లారి ఫోన్ చేసి, మా వాళ్ళందరూ ఇలా కంగారులో ఉన్నారు, దీనికి ఏమిటి కారణం? నేను 13వ అధ్యాయం పారాయణ చేశాను, ఆయన దక్కలేదు, మరి బాబా చిత్రపటం ఎందుకు అంత సెల్ఫ్లో నుంచి ఒకేసారి వచ్చి అక్కడ పడి తునాతునకలైపోయి గాజు ఆ చిత్రపటం ఆయన మీద పడింది అని చెప్పి అడిగారు. నాకు అప్పుడు గుర్తొచ్చినటువంటి సంఘటన ఒకటే. బాబాకు ఇష్టమైనటువంటి భక్తులు ఎవరైనా కాలం చేస్తే, మరణిస్తే, బాబా వారి శరీరంతో ఉన్నప్పుడు, నూల్కర్ మరణించినప్పుడు ద్వారకామాయి వెనకాల పెద్ద నక్షత్రం రాలిపోయిందని చెప్పి ద్వారకామాయి బయటకు వచ్చి నోటిని చేత్తో కొట్టుకుంటూ లబోదిబోమని ఏడుస్తారు. మేఘశ్యాముడు మరణిస్తే ఆయన దేహం పైన పడి బాబా ఒక సామాన్య మానవుడు వలె రోధిస్తాడు. అదేవిధంగా అమ్మ, బాబాకు ఆ భక్తుడంటే ఎంతో ఇష్టము, అందుకనే ఆయన నా భక్తుడు వెళ్ళిపోయాడని చెప్పి ఆయన దేహం మీదకి వచ్చాడు. దేహం మీద పడి ఏ విధంగా అయితే మేఘాని దేహం మీద పడి ఏ విధంగా అయితే విలపించాడో అదేవిధంగా విలపించి ఉంటారమ్మా అని చెప్పాడు. ఆ సందర్భంలో చెప్పా, అమ్మా బాబాకు ఎంతో ఇష్టమైనటువంటి భక్తుడైతేనే బాబా ఆ విధంగా ఎక్కడో సెల్ఫ్లో ఉన్నటువంటి చిత్రపటం గాలి వచ్చి పడ్డట్టు ఆయన మీద పడ్డదంటే, నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఏదో ఒక రూపంలో బాబా మన దేహం పైన కూడా వచ్చి వాలి 2 చేతులు చాచి 2 కన్నీటి చుక్కలు కారిస్తే ఆ భక్తుడి యొక్క జీవితం ధన్యమమ్మా అని చెప్తాను. ఈ మీ బంధువు యొక్క జీవితం కూడా ధన్యమే అని చెప్పాను. ఆ తర్వాత వారి యొక్క మరణాన్ని ఆనందంగా ఆ కుటుంబ సభ్యులు స్వీకరించారు. లేకపోతే ఎంతో రోదనతో ఉన్నటువంటి కుటుంబం. ఆ విధంగా బాబా తన భక్తుడి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటారు. నా భక్తుడిని మృత్యు ముఖం నుండి సైతం లాగుతానడానికి ఇదే ఈ అధ్యాయమే ఒక నిదర్శనం. ఈ అధ్యాయంలో బాబా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. ఎప్పుడు తృప్తిగా ఉండండి, దేనికోసం చింతపడవద్దు. నేను ఇల్లు వాకిలి లేనటువంటి ఒక ఫకీర్ అయినప్పటికీ మాయ నన్ను వదలట్లేదు, అది హరిహర బ్రహ్మాదులనే వదలలేదు. కాబట్టి ఆ మాయ నుండి తప్పించుకోవడానికి తృప్తిగా ఉండండి. తృప్తిగా ఉన్నవారి పట్ల మాయ అస్సలు రాదు. ఎందుకంటే నువ్వు దేనికోసం చింతించవు, దేనికోసం ఆశపడవు.
అటువంటి వారి పట్ల మాయ ఏ ప్రమాదాన్ని తెచ్చిపెట్టదు, మాయ మీ దరి చేరదు అని చెప్పి చెప్తున్నారు. ఒకే ఒక మాట చెప్తారు బాబా ఇక్కడ, హరినామస్మరణ ఒక్కటే మాయను నిరసింపజేస్తుంది. ఆ హరినామస్మరణ, గురునామస్మరణ నీ వద్దకు మాయను దరిచేరకుండా చేస్తుంది. అందుకనే బాబా నామం అనేటువంటి ఉపాసనను మనకు ఇచ్చారు. ఎవరైతే అఖండంగా నామం చేస్తూ ఉంటారో, ప్రయత్నంగా అప్రయత్నంగా ఎలా నామం మన మనసులో జరిగినా సరే అది మనకు మేలు చేస్తుంది. నామం నీ కోరికలను తీర్చో తర్వాత విషయం, కానీ నీకు అత్యంత ప్రమాదకరమైనటువంటి మాయ నీ దరి చేరకుండా నామం చేస్తుంది. నామానికి ఉన్నటువంటి మహత్తు అటువంటిది. దయాగనులైనటువంటి శ్రీ సాయిబాబా మన శ్రేయస్సు కోసము కొన్ని కఠోరమైనటువంటి సత్యాలు ఈ అధ్యాయంలో చెప్తారు. పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించినటువంటి వారిని, వారు సప్త సముద్రాల ఆవతల ఉన్న వారిని నేను రక్షిస్తాను. నా ఈ మాటల యందు విశ్వాసముంచితే తప్పక మేలు జరుగుతుంది. నాకు పూజా సామగ్రి కానీ, అష్టోత్తర షోడశోప పూజలు కానీ అవసరం లేదు. అపరిమితమైనటువంటి భక్తి ఉన్న చోటే నా నివాసం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. బాబాకు మనం ఏదో చేయట్లేదని, పూజ చేయట్లేదని, అష్టోత్తరం చేయట్లేదని, ఇంకోటి చేయట్లేదని ఏమాత్రం కూడా మనము బాధపడకూడదు. ఇక్కడ ప్రేమపూర్వకమైనటువంటి భక్తికే ఆయన పెద్దపీట వేశారు. అపరిమితమైనటువంటి భక్తి ఉన్న చోట బాబా శాశ్వతంగా నిలిచిపోతాడు. ఇంకోటి ఏంటంటే, మన కల్ముషాలను దహించి వేసేటువంటి శ్రీ సాయి సచ్చరిత ఒక్కటి చాలు మనకు. ఎందుకంటే అది ఇహపరాలను రెండింటినీ కూడా మనకు అనుగ్రహిస్తుంది. అంటే ఇహానికి సంబంధించినటువంటి లౌకికపరమైనటువంటి కోరికలు ఏ ఉన్నాయో వాటిని అది అనుగ్రహిస్తుంది. పరమార్థం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఈ రెండింటినీ ఇస్తుంది. మామూలుగా భక్తి మార్గంలో మనకు ఎక్కువగా పరమార్థానికి చెందినటువంటి దానికోసమే ప్రయత్నం చేయమని చెప్తారు. కానీ సాయి కథామృతం అలా కాదు, మనకు రెండింటినీ అనుగ్రహిస్తుంది. మెల్లమెల్లగా మొదటి దాని నుండి తప్పించి రెండవదైనటువంటి పరమార్థం వైపు మనల్ని పూర్తిగా నడిపిస్తుంది. అప్పుడు ఇహపరమైనటువంటి కోరికలు పూర్తిగా తొలగిపోతాయి. ఇదే అధ్యాయంలో అమూల్యమైనటువంటి ఒక మాట ఉంటుంది. ఈ సచ్చరితను అమృతంతో పోల్దామా అంటే అమృతం కేవలం ప్రాణాలు నిలబెడుతుంది. ఈ సత్పురుషుని యొక్క చరితామృతము మనకు జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. అంతే కదా, ఇక జన్మ లేనప్పుడు ఇక మనకు దిగులెందుకు? ఎవరైతే ఈ జనన మరణ చక్రాల నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నారో, అందుకోసం ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సత్పురుషుని యొక్క చరితామృతం చాలు. అది మిమ్మల్ని జనన మరణ చక్రాల నుండి తప్పిస్తుంది అని చెప్తుండ్రు. ఇంకోటి ఏంటంటే, జనులు మేము శక్తివంతులం, మేము ఏదైనా చేయగలుగుతామనేటువంటి భావనలో ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ భావన ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మరి మనము శక్తివంతులమైతే మనకు అనుకూలంగా మన జీవితం ఉండాలి కదా. మనము దేనిని కోరుకుంటాం? ఎల్లప్పుడూ కూడా సుఖాలను మాత్రమే కోరుకుంటాం. కానీ దుఃఖాలు ఎందుకు వస్తాయి? నువ్వు శక్తివంతుడివి కదా, నీకు దుఃఖాలు రాకూడదు కదా. కానీ దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతాము, సుఖాల్లో ఉన్నప్పుడు లోకాన్ని మర్చిపోతాం. ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయిస్తారో అటువంటి వారికి సుఖ దుఃఖాలనే ద్వంద్వాలు ఉండవట. ఏదైనా ఒకే రకంగా అనుభవించి ఆస్వాదించేటువంటి శక్తిని శ్రీ సాయి సచ్చరిత మనకిస్తుంది. ఎందుకంటే మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా మన కర్మపాశం అస్సలు మనల్ని వదలదు. మానవ జీవితమే కర్మ చేతిలో కీలుబొమ్మ లాంటిది. ఆ కర్మను అనుభవించక తప్పదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కర్మపాశం అనేటువంటిది చాలా షార్ప్గా ఉంటుంది, మనల్ని కుదించి పడేస్తుంది. కానీ ఎవరైతే సద్గురువు యొక్క చరణాలను ఆశ్రయిస్తారో వారి పట్ల కర్మపాశము కొంత సడలింపు ఉంటుంది. క్రితం అధ్యాయంలో మాట్లాడుకున్నట్టు సత్పురుషులు తమ యొక్క పుణ్యశయాన్ని భక్తుల శ్రేయస్సు కోసం ఖర్చు పెడతారట. కర్మ మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు
వారి యొక్క పుణ్యశయాన్ని కొంత మనకు ధారపోసి దాని నుండి మనల్ని రక్షిస్తారు. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి భీమాజీ పాటిల్ కథ మనకు అదే తెలియజేస్తుంది. భీమాజీ పాటిల్ గొప్ప ధనవంతుడు, భూస్వామి. ఆయన ఎన్ని ధర్మకార్యాలు చేశాడంటే అన్ని ధర్మకార్యాలు చేశాడు. నారాయణగావ్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పటేల్ అంటే గొప్ప గౌరవ మర్యాదలు కూడా ఉన్నాయి. కానీ అనేక నెలలుగా విపరీతమైనటువంటి క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. అనేక మందులు, ఉపచారాలు అన్నీ అయిపోయాయి. ఇక తను చేసేది లేక తన మిత్రుడైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్కి లేఖ రాస్తారు. నానా, నాకు అన్ని రకాలైనటువంటి ఉపచారాలు అయిపోయాయి, ఇక నాకు మరణమే శరణ్యం అనేటువంటి భావన వచ్చేసింది. మరణించే ముందు ఒక్కసారి మీలాంటి వారిని చూడాలని, చివరిగా మీతో మాట్లాడాలని నాకు కోరికగా ఉంది, మీరు తప్పక రాగలరు అని అంటారు. దాన్ని నానాసాహెబ్ జాబు రాస్తారు. అయ్యా పటేల్, నేను రావడానికి వీలు కాదు, కానీ ఒక్క ఉపాయాన్ని మాత్రం చెప్తా, గుర్తుపెట్టుకో. షిరిడిలో శ్రీ సాయిబాబా అనేటువంటి పరమాత్మ ఉన్నాడు. ఒక్క నీ క్షయరోగం ఏంటయ్యా, మనుషుల మాయరోగాల్ని ఆయన తీసేస్తాడు. ఇది ఆయనకు పెద్ద లెక్క కాదు. పూర్ణమైనటువంటి విశ్వాసంతో షిరిడీకి బయలుదేరు, ఆ సద్గురు చరణాలపైన పడు. ఆయన ద్వారకామయిలో కూర్చున్నటువంటి దయామయి, ఆయన దీనుల పాలిట తల్లి లాంటి వారు. ఆయన దరి చేరినటువంటి బిడ్డలను రక్షించడమే వారి ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వారు. కాబట్టి నువ్వు షిరిడీకి వెళ్ళి బాబా చరణాలపైన పడంటారు. వెంటనే బండ్లను సిద్ధం చేసి షిరిడీకి ప్రయాణం అవుతాడు. ఇద్దరు మనుషులు లేపకపోయి బాబా పాదాల దగ్గర కూర్చోబెడితే బాబా ఒకే ఒక మాట అంటాడు. ఆ ఒక్క మాటతోటే భీమాజీ పాటిల్ ఒంట్లో ఉన్నటువంటి క్షయ అనేటువంటి దొంగ సిగ్గుపడుతుంది. సాధారణంగా మనము పైకి వేషం ఒకలాగుంటుంది, లోపల బుద్ధి ఒకలాగుంటుంది. ఇది సత్పురుషులు గమనించరని చెప్పి మనం అనుకుంటాం. బాబా దగ్గరికి మనము నీట్గా తయారైపోతాం, గుడికి కానీ ఇంకో దగ్గరికి, షిరిడి యాత్రకు కానీ. కానీ లోపల ఉన్నటువంటిది అలానే ఉంటుంది కదా. అసలు ఆయన మన బాహ్య స్థితిని చూడడు, లోపల ఉన్నటువంటి స్థితిని చూస్తాడు. భీమాజీ పాటిల్ని చూడగానే ఒకటే మాట అంటాడు, ఎందుకు ఈ దొంగ నా దగ్గరికి తీసుకొచ్చారంటారు. లోపల ఉన్నటువంటి దొంగ ఆ మాట విన్నది, క్షయ. అరే రే, నన్ను రాకూడని చోటికి, నేను చేరకూడని చోటికి తీసుకొచ్చారు, ఇక నా పని అయిపోయిందని చెప్పి అది అప్పటికే బలహీనపడడం మొదలుపెట్టింది. బాబా అతన్ని భీమా ఇంట్లో ఉండమని చెప్పి ఊది ప్రసాదాన్ని ఇచ్చి పంపిస్తాడు. భీమాజీ పాటిల్కు ఆ ఊరిలో అనేక మంది తెలుసు, ధనవంతులు, స్నేహితులు ఉన్నారు. కానీ బాబా ఎవరి ఇంట్లో ఉండమంటే వారింట్లోనే ఉన్నారు. ఆ ఇల్లంతా కూడా పొడి పొడిగా లేదు, కాస్త తడిగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది. అయినా సరే అక్కడే ఉన్నాడు. ఇదే భీమాజీ పాటిల్ రోగ నివారణకు ప్రధానమైనటువంటి మాత్ర. ఏ మాత్రను వాడాడు అతను? సద్గురు ఆదేశానుసారం ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. మనం మామూలుగా ఎక్కడైనా ఊరికి వెళ్తే ఒక హోటల్ చూస్తాం, అది బాగాలేకపోతే ఇంకో హోటల్కి వెళ్ళిపోతాం. కానీ అలా ప్రవర్తించలేదు భీమాజీ పాటిల్. గురువు ఆజ్ఞ, ఇది పెంటకుప్పైనా ఇల్లైనా ఆయన ఇక్కడ ఉండమన్నాడు కాబట్టి ఉండాలంతే అని చెప్పి మొదట మాత్ర అది పడ్డది. దాని తర్వాత నిదానంగా 2 రోజులు బాబా స్వప్న దర్శనం ద్వారా అతని యొక్క రోగాన్ని నివారిస్తారు. మొదటి రోజు టీచరు, తను బాల్యంలో స్కూల్లో చదువుకుంటున్నప్పుడు చదువు చెప్పినటువంటి టీచరు తన ఒక పద్యాన్ని కంఠస్థా చెప్పమని చెప్పి అడుగుతున్నాడు. రావట్లేదు, రాకపోతే బెత్తంతో దెబ్బలు పడుతూ ఉన్నాయి. ఆ స్వప్నం ద్వారా బాబా అతనికి ఏం తెలియజేశాడు, ఆ స్వప్నంలో ఉన్నటువంటి పద్యం యొక్క సారం మనం తెలుసుకుంటే, పాటిల్, ఈ జన్మలో నువ్వు అనేక పుణ్యకార్యాలు చేశావు, ఇవన్నీ కూడా మరుజన్మకు ఉపయోగపడతాయి. కానీ క్రితం జన్మలో నువ్వు చేసినటువంటి పాపాలు ఏమిటనేటువంటివి ఆ పద్యం ద్వారా తెలియజేశారు. పరుల గృహాల్లో పాదం పెట్టడం పాము తలపైన పాదం మోపడం లాంటిదని భావించే స్త్రీ. భీమాజీ, నువ్వు గతంలో అనేక మంది ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నావు, అది మంచిది కాదు. పాము తలపైన పాదం పెట్టినంత ప్రమాదం. లోబి చేతి నుంచి అతి కష్టంగా రాలే డబ్బుల అతి తక్కువగా మాట్లాడే స్త్రీ. నువ్వు ఏది పడితే అది మాట్లాడవు క్రితం జన్మలో. నువ్వు ఏది పడితే అది మాట్లాడడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఇది. నోటికి అదుపు లేదప్పుడు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకున్నావు, నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు అతిగా ప్రసంగం చేశావు, అతి మాటలు మాట్లాడావు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
ఇంట్లో డబ్బు లేకపోయినా సరే పతి సహచర్యాన్నే సుఖంగా భావించే స్త్రీ. నీకు డబ్బు లేకపోతే దానికోసము రకరకాలైనటువంటి అగచాట్లు పడ్డావు, అందుకోసము వక్రమార్గాలను అన్వేషించావు. కాబట్టి ఇది కూడా నీ క్షయరోగానికి కారణం. తన పతి కోరిన విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించేటువంటి స్త్రీ, ఈ స్వభావం కలిగినటువంటి స్త్రీయే నిజమైన సాత్వి. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి స్థితిలో నువ్వు ఉండకుండా దేనికోసమో రకరకాలైనటువంటి ఆరాటాలు పడుతూ అనేక రకాలైనటువంటి వక్రమార్గాలు పడ్డావు. కానీ ఎవరైతే భగవంతుడు చెప్పినట్టు జీవిస్తాడో, భగవంతుడు ఉన్నటువంటి స్థితిలో ఉంచుతాడు, వాడే అసలైనటువంటి సాత్వి, అసలైనటువంటి జీవి అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ చేశావు నాయనా, కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నావు. నీ పుణ్యవశాత్తు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీ రోగాన్ని ఎలా నివారిస్తానో చూడని చెప్పి రెండవ స్వప్నంలో ఛాతి పైన బాబా సన్ని కళ్ళుతోటి రాస్తున్నట్టు, మందు నూరేటప్పుడు రాస్తారు కదా, ఆ విధంగా తన యొక్క ఛాతి పైన రాశాడు. ఆ విధంగా కొద్ది రోజులకే తన క్షయవ్యాధి నివారణ జరిగిపోయింది. తన క్షయవ్యాధిని నివారించినటువంటి బాబా తనకు సాక్షాత్తు సత్యనారాయణుడిగా దర్శనమిచ్చాడు. అందుకనే తన జీవిత పర్యంతము కూడా భక్తలీలామృతంలోని 3 అధ్యాయాలను బాబా లీలలను కథలుగా చెప్పుకుంటూ ప్రతి పౌర్ణమికి వీలైతే ప్రతి గురువారం కూడా భీమాజీ పాటిల్ సాయి సత్యవ్రతాన్ని చేసేటువంటి వారు. ఈరోజు సాయిబాబా మార్గంలో సాయి సత్యవ్రతానికి భీమాజీ పాటిల్ ఆద్యుడు. ఈ అధ్యాయంలో మనము మాట్లాడుకున్నట్టు కర్మపాశం నుంచి ఎవరు తప్పించుకోలేరు. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. దాన్ని భరించలేనటువంటి పరిస్థితుల్లో బాబా మనకు సహాయం చేస్తాడు. బాలాశింపి అనేటువంటి దర్జీ విపరీతమైనటువంటి మలేరియా జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. బాబా దగ్గరకు వచ్చి అడుగుతాడు, బాబా నేనేం పాపం చేశాను, ఎందుకు నాకు ఈ కర్మ, ఎన్నో మందులు వాడాను, ఎందుకు తగ్గట్లేదు అని అంట. బాబా చాలా సింపుల్ పరిహారాన్ని చెప్తాడు. ఇంటికి వెళ్ళి పెరగన్నం తీసుకొని మహాలక్ష్మి ఆలయం దగ్గర ఉన్నటువంటి నల్ల కుక్కకు పెట్టు అని అంటాడు. ఇంటికి వెళ్తాడు, అన్నం సిద్ధంగా ఉంటుంది, పెరుగు కూడా సిద్ధంగా ఉంటుంది. తీసుకెళ్ళి మహాలక్ష్మి ఆలయం దగ్గరికి వెళ్తే నల్ల కుక్క ఎప్పుడు వచ్చాను, అప్పటిదాకా నేను ఎక్కడ ఉండేను అనుకుంటాడు. కానీ ఆ విస్తర అక్కడ పెట్టగానే వెంటనే నల్ల కుక్క తోకుపుకుంటూ వస్తుంది. ఆ మర్నాడు అతని యొక్క చలి జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. అంటే మనం ఎక్కడ రుణం పడి ఉన్నాము, ఏ జీవికి రుణపడి ఉన్నాము, దేన్ని శాంతింపజేస్తే మనకు స్వస్థత కలుగుతుంది అనేటువంటిది ఒక్క సద్గురువుకు మాత్రమే తెలుసు. అందుకనే వారు ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తారు, అన్ని జీవుల్లో కూడా నా ఆత్మను చూడండి, అన్ని జీవుల్లో కూడా పరమాత్మ రూపాన్ని చూడండి అని ఆ భావన కనుక మనలో కలిగితే, బాబా మనకు చెప్పకుండానే మనము చాలా రకాలైనటువంటి పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం. కుక్క ఆకలితో ఉంటే 4 మెతుకులు పెడతాము. రోడ్డు మీద కుక్కలు ఎండాకాలంలో అలమటిస్తుంటే ఒక గాబులో నీళ్లు పెడతాం. ఇది మనకు తెలియకుండానే మనకు వచ్చేటువంటి గొప్ప సంస్కారం. అది ఒక సద్గురువు మార్గంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. అంతేకాదు బాబా తనను ఆశ్రయించినటువంటి భక్తులకు ప్రాణగండం ఉన్నా, అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా అత్యంత సులువైనటువంటి మార్గంలో వాటిని పూర్తిగా తొలగించేస్తారు. బూటికి విపరీతమైనటువంటి విరోచనాలు కలిగితే అవి ఆగకుండా ఇబ్బంది పెడుతుంటే బూటిని ఎత్తుకొని ద్వారకామాయికి తీసుకురమ్మంటాడు. తీసుకొచ్చి వేలు చూపెడుతూ చెప్తాడు, ఇక మీద నీ మల విసర్జన ఆగాలి, ఖబర్దార్ అని చెప్తాడు. అప్పటి నుంచి మల విసర్జన ఆగుతుంది. ఆ తర్వాత విపరీతమైనటువంటి కలరా వచ్చినప్పుడు బూటికి ఎన్ని నీళ్లు తాగినా, ఎన్ని ద్రవాలు తాగినా అస్సలు దాహం ఆగదు. బాబా చెప్తాడు, వెళ్ళి పాలల్లో అక్రోట్ పిస్తా కలిపి తాగిపోయమని చెప్తాడు. పిల్లయ్య కంగారు పడతాడు డాక్టర్, అరే అది ఇంకా దాహాన్ని పెంచుతుంది కదా అని. కానీ బాబా మీద ఉన్న విశ్వాసంతో ఆ ద్రవాన్ని తాగిస్తాడు, బూటి స్వస్థుడవుతాడు. అంతేకాదు కొంతమంది భక్తులు తమకు ఇబ్బంది ఉన్నా సరే బాబాకు చెప్పుకోరు. బాబా మాత్రము వారి యొక్క ఇబ్బందులను కనుక్కొని మరి వారికి స్వస్థతని చేకూరుస్తాడు. కాకామాజని షిర్డీకి వచ్చినప్పుడు విపరీతమైనటువంటి విరోచనాలతో బాధపడుతూ ఉన్నాడు. ఉదయాన్నే కాగడహారతికి ఇబ్బంది కాకూడదు, బాబా సేవకి ఇబ్బంది కాకూడదు అని చెప్పి ఇక్కడ వాళ్ళ కమిట్మెంట్ చూడండి. ఇబ్బంది కాకూడదని చెప్పి ఓ చెంబులో ఎప్పుడూ కూడా మసీద్ గోడ పక్కన నీళ్లు పెట్టుకునేటువంటి వాడు. విరోచనం అనిపించినప్పుడు వెంబడే ఆ నీళ్ళు తీసుకొని వెళ్ళాలని చెప్పి. అది బాబా గమనించకుండా ఉంటాడా?
బాబా చూస్తూ ఉన్నాడు కాకామాజని తన విరోచనాల బాధ గురించి ఏమని చెప్తాడని చెప్పి. ఇతను మహా ఓర్పుతో ఉన్నాడు. అదే సందర్భంలో బాబా లెండికి పోయి తిరిగి వచ్చినటువంటి సందర్భంలో అనేక మంది పూజా ద్రవ్యాలు అవన్నీ పట్టుకుని అక్కడ సిద్ధంగా ఉన్నారు. కానీ బాబా ఉగ్ర నరసింహుడు అయిపోయాడు. అక్కడ ఎవరో తెచ్చిపెట్టినటువంటి పల్లీలను నలిపి బాగా వాటి పొట్టు ఊది కాకామాజని దగ్గరికి పిలిచి నోట్లో పోసి నీళ్ళు తాగమంటాడు. పో, ఇక నీకు అంతా మంచే జరుగుతుందని అంటాడు. ఆ పల్లీలు నీరు తాగిన తర్వాత ఆటోమేటిక్గా విరోచనాలు ఆగిపోతాయి. ఇక్కడ బాబాకు ఎందుకు కోపం వచ్చింది? అరే, నీ యొక్క యోగక్షేమాలు చూసి నేను రక్షించడానికి నేను కదా ఇక్కడ ఉంది, నీ బాధను నాకు చెప్పుకోకుండా దాస్తావా? అయినా సరే నీ బాధను ఎలా తగ్గిస్తానో చూడని చెప్పి కాకామాజని విరోచనాలను ఆపడానికి బాబా ఆ విధంగా పల్లీలను గట్టిగా నలిపి పొట్టు ఊది ఇచ్చి అదే ఔషధంగా మారి ఆ విరోచనాలు తగ్గిపోతాయి. ఈ విధంగా బాబాను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరి కర్మపాశాన్ని తొలగించడంలో, ఆ కర్మపాశపు బాధ నుండి మనల్ని రక్షించడంలో బాబా ఎప్పుడూ అప్రమత్తమై ఉంటారు. అందుకు వారికి కావలసినటువంటిది అపరిమితమైనటువంటి భక్తి ప్రేమ మాత్రమే, ఇతరత్రా ఏమీ అవసరం లేదు. ఇదే అధ్యాయంలో హేమాడ్ పంత్ రాస్తారు, శ్రీ సాయినాథుడికి 2 చేతులు, 1 తల, అనన్య భక్తి విశ్వాసాలు ఇవి మాత్రమే చాలు, వేరేవి ఏవి అవసరం లేదు. కానీ కృతజ్ఞత తప్పకుండా ఉండాలి. కష్టాల్లో చిక్కుకున్నటువంటి వారు ఎవరైనా సరే బాబా పట్ల కృతజ్ఞతతో విశ్వాసంతో ఉంటే వారి కష్టాలు తీరిపోతాయి. భీమాజీ పాటిల్ విషయంలో కృతజ్ఞత అనగానే మనకేం గుర్తొస్తుంది? బాబా తన వ్యాధిని నిర్మూలించాడు, సత్యనారాయణ స్వామిగా దర్శనమిచ్చాడు. కాబట్టి అందుకు కృతజ్ఞతగా శ్రీ సాయి సత్యవ్రతాన్ని ఆయన ఆరంభించి అది మన వరకు వచ్చేలాగా చేశారంటే ఆ కృతజ్ఞత ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ బాబా దగ్గర కృతజ్ఞత లేకపోతే మనకు చాలామందికి అది ఉండదు. బాబాను ఎప్పుడూ అడగడంలోనే ఉన్నటువంటి మనకు కృతజ్ఞత లేకపోవడం అనేటువంటిది చాలా సహజమైనటువంటిది. బాబా పట్ల కృతజ్ఞత ఉంటే మనం పదే పదే ఆయనను ఎక్కువగా అడగాల్సినటువంటి అవసరం లేదు. బాబా, నా జీవితంలో ఈ ప్రధానమైనటువంటి అవరోధాన్ని తొలగించావు, ఇంకా ఇంతకంటే పెద్దది ఏమైనా వస్తుందా? ఇంతకంటే పెద్దది వచ్చినా దాన్ని నువ్వు సునాయాసంగా తొలగించగలుగుతావు. బాబా, నువ్వు చేసినటువంటి మేలుకు నేను ఎప్పుడూ కృతజ్ఞుణ్ణి అని ప్రతిరోజు బాబాకు కృతజ్ఞత చెప్పుకునేటువంటి వారు మాత్రమే ధన్యులు. ఆ కృతజ్ఞత ఒక్కటే చాలంటున్నాడు, ఏమీ వద్దంటున్నాడు బాబా. అటువంటి కృతజ్ఞత మనందరము కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుని అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.